ప్రకృతి గుణాలలో కలిగే సంగమే సంసారానికి కారణమని చెప్పబడింది. సంసారం అంటే సతసద్యోనులలో పుట్టటం. ఈ సంసారం సుఖదుఖ మోహాత్మకమైన ఉంది. ఇది అంతా కూడా ఇప్పుడు సుఖదుఖ మోహాత్మకమై ఉంది. నేను సుఖిని, నేను దుఃఖిని, నేను మూఢుణ్ణి అని ఈ విధంగా భ్రమ చెందటమే సంగం. ఈ విషయం మనము పూర్వాధ్యాయంలో చెప్పబడింది కదా. ఈ అధ్యాయంలో సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాల ప్రకృతి వల్ల కలుగుతున్నాయని ప్రారంభించి గుణాల స్వరూపము, వాటి వ్యాపారము, ప్రభావము, ఆ వ్యాపారాలతో అవి జీవుణ్ణి బంధించే విధానము, గుణ వ్యాపారాలతో బంధింపబడిన వాడి గతి ఎలా ఉంటుందని ఈ విధంగా మిథ్యాజ్ఞానమూలకమైన బంధ కారణాన్నంతా చెప్పి ఇక ఇప్పుడు సమ్యక్ దర్శనం వల్ల మోక్షం కలుగుతుంది అనే విషయాన్ని చెప్పదలుచుకున్న భగవంతుడు ఇలా అంటున్నాడు. సమ్యక్ దర్శనం అంటే ఏంటి అనే విచారాన్ని మనం వెనుకటి అధ్యాయంలో చెప్పుకున్నాం కదా. మనం నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్ట అయిన జీవుడు ఎప్పుడైతే గుణాల కంటే వేరొక కర్త లేడు అని తెలుసుకుంటాడు, మరి గుణాలకు ఆవల ఉండే పరమాత్మను తెలుసుకుంటాడు, అప్పుడు అతడు నా భావాన్ని పొందుతాడు. జీవుణ్ణి ప్రకృతి ఎలా బంధిస్తుందో చెప్పారు. ఇక ఇప్పుడు ఆ ప్రకృతి నుండి ముక్తి ఎలా కలుగుతుందో చెబుతున్నారని తెలుసుకోవాలి. కార్యకారణాలు మరి విషయాకారాలుగా పరిణితి చెందిన గుణాలే అంతా చేస్తున్నాయి. వాటికన్నా మరొక కర్త వేరే లేడు అని ద్రష్ట అయిన జీవుడు చూడాలి. ఇదే మంచి దృష్టి. ఎప్పుడైతే జీవుడు గుణాలే కర్తలు అని చూస్తాడో, అంతేకాకుండా నేను కర్తను కాను అని చూస్తాడు, మరి గుణ వ్యాపారాలకు సాక్షిభూతుడైన నన్ను అంటే పరమాత్మను చూస్తాడు, అప్పుడు ఆ జీవుడు తెలుసుకున్నవాడై బ్రహ్మభావాన్ని పొందుతాడు. అలా కాకపోతే గుణభావాన్ని పొందుతాడు. జీవుడు తానే అంతా చేస్తున్నాను అనుకొని కర్మబంధంలో చిక్కుకొని పోతాడు. ఆ బంధం నుంచి బయటపడే సులభ మార్గాన్ని భగవంతుడు ఇక్కడ సూచించాడు. జీవుడు ఎప్పుడైతే గుణాలే కర్తలని చూస్తాడో, మరియు తనను తాను గుణాల కన్నా వేరేగా చూసుకుంటాడు, మరియు పరమాత్మను గుణాలకు ఆవల ఉండేవాడిగా చూస్తాడు, అతడు చూపే నిజమైనటువంటి చూపు అతడే నిజంగా చూసేవాడు. చూడటం అంటే తెలుసుకోవటం. ఇలా తెలుసుకున్నవాడు బంధాల్లో చిక్కుకోడు. మళ్ళీ మళ్ళీ వినాలి మీరు. చిక్కుకోకుండా ఇక్కడే ఉండిపోతే కూడా ప్రయోజనం లేదు. అలా చూసేవాడు తన భావాన్ని అంటే బ్రహ్మభావాన్ని కూడా పొందుతాడు అని భగవంతుడు చెప్పాడు. తన భావం అంటే బ్రహ్మనే తాను, తానే బ్రహ్మ కదా, అంతే. మాటకు చెప్పుకోవటానికి తన అనుకున్నాం కానీ అక్కడ తన కూడా అక్కర్లేదు, బ్రహ్మభావాన్ని పొందుతాడు. పూర్వం శ్లోకంలో నా భావాన్ని పొందుతాడు అని చెప్పారు. ఇక ఇప్పుడు ఆ భావాన్ని ఎలా పొందుతాడో ఆ విషయాన్ని చెబుతున్నారు. నా భావాన్ని అంటే అర్జునుడు నువ్వు వేరే కదా, నా భావాన్ని పొందుతున్నారని చెప్పక తప్పదు. అక్కడ చెప్పారు, తప్పేం లేదు. అక్కడ నేను నీలో ఉన్నానని చెప్పినా నీకు అర్థం కాలేదు కాబట్టి నా భావమే నువ్వు పొందుతావయ్యా అని చెప్పారు. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. దేహి దేహానికి కారణమైన ఈ మూడు గుణాలను దాటితే జన్మ మృత్యు జరా దుఃఖాలతో విడుదలను పొంది అమృతాన్ని పొందుతాడు. ఇదే చివరిగా పరమాత్ముడు ఈ గుణాల యొక్క ఒక సారాన్ని మనకు తలలో వేసేశాడు. ఇప్పటి వరకు చెప్పిన ఈ మూడు గుణాలను కూడా జీవుడు జీవించి ఉండగానే అతిక్రమించాలి. జీవుడు జీవించి ఉండగానే, జీవంలో ఉన్నాడు ఇప్పుడు జీవుడు ఆడుతున్నాడు, ఇప్పుడే గెలిచాలి, మనం పట్టుకోవాలా.
అంటే క్షేత్రం నుంచి క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలా. ఈ గుణాలు మాయను ఆశ్రయించి ఉన్నాయని తెలుసుకోవాలి. జీవుడికి దేహం కలగటానికి ఈ గుణాలే బీజభూతాలై ఉన్నాయని తెలుసుకోవాలి. అవే కారణమైంది. మహత్తు మొదలైన 23 వికారాలుగా పరిణితి చెందినవి ఈ గుణాలే అని కూడా తెలుసుకోవాలి. ఈ స్థూల దేహము ఈ 3 గుణాల వల్లే కలిగింది. మళ్ళీ నేను చెప్పాల్సిన పనిలే అనే విషయాన్ని బాగా విచారణ చేసి తెలుసుకోవాలి. అప్పుడు గురువుల సహకారంతో జీవించి ఉండగానే ఈ 3 గుణాలను అతిక్రమించి ఉండే స్థితిని చేరుకోవాలి. ఆ స్థితి ఎలా కలుగుతుందంటే పూర్వాధ్యాయాల్లో మనం చెప్పుకున్నటువంటి నిర్వికల్ప సమాధి, ఆ సమాధి అభ్యాసంతోనే కలుగుతుంది. అప్పుడు జననము, మరణము, జర మరియు దుఃఖాలు అనే వాటితో బంధాలు తెగిపోయిన జీవుడు, ఇందాక ఇవన్నీ మనం చెప్పుకున్నాం, జీవించి ఉండగానే విముక్తుడవుతాడు. అంటే బంధాలు తెగిపోయిన జీవుడు జీవించి ఉండగానే విముక్తుడవుతాడు. అప్పుడే అతన్ని విద్వాన్ అని పిలుస్తారు. అతడు అమృతాన్ని అంటే మోక్షాన్ని పొందుతాడు. ఉంటున్నప్పుడే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పటంతో ఆనంద లాభం చెప్పబడింది. ఇది గుణాలను విడిచిపెట్టగా కలిగే ప్రయోజనం. గుణముక్తుడు జన్మ మృత్యు జరా దుఃఖాల నుండి విముక్తుడవుతాడని చెప్పటంలో అనర్థ నివారణ కూడా చెప్పబడింది అని తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడు ఈ 2 శ్లోకాల్లో చెప్పిన విషయాన్ని తెలుసుకొని అభ్యసిస్తే పరమ పురుషార్థ ప్రాప్తి, సర్వానర్థ నివృత్తి కూడా అవుతుంది అని చెబుతున్నాడని తెలుసుకోవాలి. జీవించున్నప్పుడే గుణాలను దాటి అమృతత్వాన్ని పొందుతాడు అని భగవంతుడు చెప్పాడు కదా. ఆ మాటలతో అర్జునుడికి ప్రశ్నించే అవకాశం దొరికింది. భగవంతుడి మాటలోని ప్రశ్న బీజాన్ని పట్టుకొని అర్జునుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ ప్రభువా, ఈ 3 గుణాలను దాటినవాడు, అతిక్రమించినవాడు ఏ గురుతులలో కూడి ఉంటాడు, ఏ గురుతులు వాళ్లకు, అతడి ఆచారం ఎలా ఉంటుంది, మరి అతడు ఈ 3 గుణాలను ఏ విధంగా దాటి ఉంటాడు అని అర్జునుడు ప్రశ్నించాడు. భగవంతుడు ప్రకృతి నుండి ముక్తి కలిగే విధానాన్ని చెప్పాడు. అందువల్ల అర్జునుడు ముక్తుడి లక్షణాల గురించి ప్రశ్నిస్తున్నాడు. ప్రకృతి వల్ల ముక్తి కలిగేది, దీన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. వేదము తల్లిలాగా బుజ్జగించి చెబుతుంది, తండ్రిలాగా కొంచెం గట్టిగాను చెబుతుంది, రాజులాగా శాసించి కూడా చెబుతుంది. ఎంత బాగుంది ఇక్కడ. ఎలా చెప్పినా అదంతా మనకు ఉపదేశమే. గుణాల విషయంలో మనం గట్టిగా లేకపోతే అవి మనల్ని తొక్కేస్తాయి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. గుణాలను దాటి ఉండాలని భగవంతుడు చెప్పి ఉన్నాడు. శాసిస్తే కానీ జీవులు దాన్ని అభ్యసించరు. అర్జునుడు మంచి శిష్యుడు కనుక, ఓ స్వామి, ప్రభువై నన్ను శాసించు, నాకు ముక్తుడి లక్షణాలను తెలిపి ముక్తుడిని కావాలి అనేటువంటి తీవ్రాశక్తిని నాలో కూడా కలిగించు అని అర్థం వచ్చేలాగా ప్రభువు అని బోధించాడు. ప్రభువు అనే అటువంటి పదానికి నిరుక్తిలా నిర్వచనం చెప్పింది. బ్రహ్మాదీనాం చ సర్వేషాం బ్రహ్మాదీనాం చ సర్వేషాం భోగమోక్ష సమర్పణే సమర్థః ప్రభురిత్యుక్తః సమర్థః ప్రభురిత్యుక్తః సర్వేష్టఫలదో మనుః సర్వేష్టఫలదో మనుః. బ్రహ్మ మొదలైన దేవతల నుండి జీవులందరికీ భోగమోక్షాలను ఇవ్వటంలో సమర్థుడైన వాడే ప్రభువని పిలువబడతాడు అని, అటువంటి వాడు పరమాత్మే తప్ప మరొకడు అయ్యే అవకాశమే లేదు కనుక అర్జునుడు శ్రీకృష్ణుడిని పరమాత్మ అని సంబోధిస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఓ ప్రభువా, గుణాలతో ముక్తి ఎలా కలుగుతుందో చెప్పావు. అలా
ముక్తుడైన వాడిని ఎలా గుర్తించాలో కూడా చెప్పు. 3 గుణాల్లోనూ దాటి ఉన్నవాడు ఎలా ఉంటాడు? అసలు త్రిగుణాతీతుడు అని ఎవరిని పిలవాలి? ఆ గుణాతీతుడు ఆచారం ఎలా ఉంటుంది? ఈ విధంగా అతడు ఈ 3 గుణాలను దాటి ఉంటాడు అనేటువంటి విషయాలను దయచేసి తెలుపు అని అర్జునుడు అడిగాడు. 2వ అధ్యాయంలో కూడా అర్జునుడు ఇలాగే స్థితప్రజ్ఞుడి లక్షణాలను చెప్పమని అడిగాడు. ఇక భగవంతుడు చెప్పబోయే గుణాతీతుడు లక్షణాలను పూర్వం చెప్పిన స్థితప్రజ్ఞుడి లక్షణాలు వంటివే అని తెలుసుకోవాలి. అట్లే ఉంటాయి. ఈ లక్షణాలు ముముక్షువుకు సాధనాలై ఉన్నాయి. గుణాతీత జ్ఞానులు ఎలా ఉంటారో తెలుసుకుంటే మనకొచ్చే ప్రయోజనం ఏమిటి మనం అనుకోకూడదు. అవి సాధనాలు అని తెలుసుకోవాలి. కైర్లింగై అనే శ్లోకంలో అర్జునుడు గుణాతీతుడు యొక్క లక్షణాన్ని మాత్రమే అడగలేదు. గుణాతీతుడు అవ్వటం ఎలా, దానికి సాధనం ఏమిటి అనేటువంటి ప్రశ్న గర్భితమైన ప్రశ్నను అర్జునుడు వేశాడు. ఈ 2 ప్రశ్నలకు భగవంతుడు సమాధానం చెప్పవలసింది. అందువల్ల ముందుగా ఏ లక్షణాలు కూడినవాడు గుణాతీతుడు అవుతాడు అనే ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెప్పబోతున్నాడు. శ్రీభగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. శ్రీ భగవంతుడు ఇలా అంటున్నాడు, ఓ పాండుపుత్ర, గుణాతీతుడు ప్రకాశాన్ని కానీ ప్రవృత్తి కానీ మోహాన్ని కానీ ద్వేషించాడు. ఎప్పటికీ తనకు దొరికిన వాటిని ద్వేషించాడు. ఎప్పటికీ తన నుండి పోయిన వాటిని కోరుకోడు. సత్వగుణం యొక్క కార్యమైన ప్రకాశాన్ని, రజోగుణం యొక్క కార్యమైన ప్రవృత్తిని, తమోగుణం యొక్క కార్యమైన మోహాన్ని కానీ గుణాతీతుడు ద్వేషించడు. ఈ గుణకార్యాలన్నీ వాటంతట అవే ఆవిర్భవిస్తూ ఉంటాయి. గుణాతీతుడు అలా కలిగిన వాటిని దుఃఖాలుగా భావించి ద్వేషించడు. నాకు తామస ప్రత్యయం కలిగింది, దానివల్ల నేను మూఢుడనై ఉన్నాను. నాకు రజస్సు యొక్క దుఃఖాత్మకమైన ప్రవృత్తి కలిగింది. ఆ రజస్సుతో ప్రేరేపితుడనై నేను నా స్వరూపము నుండి కదలిపోతున్నాను. అయ్యా, నా స్వరూపము నుండి నేను ఎలా ఇట్లా జారిపోతున్నానే, ఇది నాకు చాలా కష్టంగా ఉంది. ప్రకాశ రూపమైన సాత్విక గుణము నాకు వివేకాన్ని కలిగిస్తూ సుఖంలో సంఘాన్ని కలిగిస్తుంది, కట్టిపడేస్తుంది. మొదలైన భావాలన్నీ కూడా సామాన్యులకే, అంటే సరి అయిన జ్ఞానం లేని వారికే ఉంటాయి. అందుకే సామాన్యుడు ఆ గుణాలను ద్వేషిస్తాడు. అవివేకి అంతఃకరణ ధర్మాన్ని తన యందు ఆరోపించుకుంటాడని మాండిక్యకారిక చెబుతుంది. అయితే గుణాతీతుడు ఆ విధంగా గుణాలను ద్వేషించడు. గుణాల వల్ల కలిగిన వాటిని కూడా ద్వేషించడు. సాత్వికులు మొదలైన వారు సత్వము మొదలైన గుణాల యొక్క కార్యాలు తిరిగి వెళ్ళిపోతే వాటిని కోరుకుంటారు. కానీ గుణాతీతుడు మాత్రం అలా వెళ్ళిపోయినటువంటి గుణాలను కానీ వాటి కార్యాలను కానీ కావాలని కోరుకోడు. గుణాతీతుడు సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు గుణకార్యాలను ద్వేషించడు. సమాధిలో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాటిని కోరుకోడు. ఇటువంటి గుణాతీతుడే బ్రహ్మ విద్వరిష్ఠుడు అని శ్రీమద్భాగవతం 11వ స్కందంలో ఇలా చెప్పింది. దేహంచనశ్వరమవస్థిత ముత్తితం వా సిద్ధో న పశ్యతి. దేహం పోయినా అథవా ఉన్నా పుట్టినా కూడా సిద్ధుడు దాన్ని చూడడు, పట్టించుకోడు అని ఇటువంటి బ్రహ్మ విద్యారిష్ఠుడు నిత్య సమాధిలో ఉంటాడు. యోగ వాసిష్టము సప్తజ్ఞాన భూమికల గురించి ఇలా చెప్పింది. జ్ఞానభూమి శుభేచ్ఛాఖ్య ప్రథమా సముదాహృత విచారణా ద్వితీయాతు తృతీయాతను మానస సత్వాపత్తిశ్చతుర్థి స్యాత్ తతో సంశక్తి నామిక పదార్థ భావనీ షష్ఠి
పదార్థ భావనీ షష్ఠి సప్తమీ తుర్యగా స్మృత. సప్తమీ తుర్యగా స్మృత. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంసత్తి, పదార్థ భావని, తుర్యగా అనేవి వరుసగా సప్త జ్ఞాన భూమికలు. మొదటి భూమికలో మోక్షం కావాలి అనే కోరిక కలుగుతుంది. రెండవ భూమికలో శ్రవణ మననాలతో పాటుగా సద్విచారం కలుగుతుంది. మూడవ భూమిక నిధిధ్యాసన రూపమై ఉంది. ఈ మూడు సాధన భూమికలు. సత్వాపత్తి అనే నాలుగవ భూమిక బ్రహ్మ సాక్షాత్కార రూపమై ఉంది. ఇది ఫలరూప భూమిక. దీని యందు సాధకుడు యోగి అయి కృతార్థుడవుతాడు. అయినా కూడా జీవన్ముక్తిన సుఖాన్ని మాత్రం అనుభవించలేడు వాడు. ఇక తక్కిన మూడు భూమికలు జీవన్ముక్తి యొక్క అవాంతర భేదాలే అయి ఉన్నాయి. అందులో ఐదవ భూమికలో తానే సమాధిలో కూర్చుంటాడు. తానే సమాధి నుండి బయటకు వస్తాడు. ఆరవ భూమికలో ఉన్నటువంటి యోగిని ఇతరుల ప్రయత్నం చేసి లేపవలసి వస్తుంది. కానీ ఏడవ భూమికలో ఉన్నటువంటి యోగి మాత్రం తనకు అనిపించినప్పుడు ఎప్పుడైనా సమాధి నుండి రాగలడు. ఇతరుల ప్రయత్నం చేసి లేపినప్పుడైనా సమాధి నుంచి బయటకు రాగలడు. కానీ ఇతడు నిత్య సమాధిలోనే ఉంటాడు. భగవంతుడు ఈ శ్లోకంలో ప్రకాశం అని చెప్పిన మాటకు అర్థం ఇదే. ప్రకాశం అంటే ఈ సప్తమ భూమికలో ఉండేటువంటి యోగి యొక్క స్థితి. గుణాతీతుడు ఆ స్థితిలో ఉంటాడు. ఇక ఇప్పుడు గుణాతీతుడు ఆచారం ఎలా ఉంటుంది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెబుతున్నాడు. ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఉదాసీనుడిలాగా కూర్చున్నవాడై ఎవడైతే గుణాలతో కదిలించబడకుండా ఉంటాడో, గుణములు ప్రవర్తిస్తున్నాయని మాత్రమే అనుకొని కదలకుండా ఉంటాడో అతడే గుణాతీతుడు. అతడి ఆచారం కూడా ఇదే ఉంది. గుణాలే పోతూ అవే ప్రవర్తిస్తున్నా అవే కదులుకుండా నేను కాదు అని కూర్చో ఉంటాడు. గుణ అతీతుడు అని అర్థం. పరమాత్మ స్వభావం అది. గుణకార్యాల్లో తనకు అనుకూలమైన వాటిని అసమ్యగ్దర్శి, బాగా చూడలేని వాడు కోరుకుంటాడు. ప్రతికూలమైన వాటిని నిరాకరిస్తాడు. కానీ సమ్యగ్దర్శి పరమాత్మత్వం ఉందే, ఆ పరమాత్మ స్వరూపమే బాగా చూసేవాడు. వీటితో ఆత్మకు ఎటువంటి సంబంధము లేదని తెలుసుకొని అనుకూల ప్రతికూల దృష్టులను విడిచిపెట్టేసి ఉంటాడు. అటువంటి వాడే ఉదాసీనుడు. అటువంటి వాడు గుణాతీత స్థితిలో ఆత్మవిధుడై ఉంటాడు. ఏ పక్షము ఉదాసీనుడంటే ఏ పక్షము వహించని వాడు అని అర్థం. ఇక్కడ వివేక దర్శనం గల అటువంటి సన్యాసి గుణాల వల్ల చలించటెప్పటికీ. కార్యకారణ విషయాల ఆకారంగా మారినప్పటికీ గుణాలు అన్యోన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి, ఒకదానిపై మరొకటి పనిచేస్తున్నాయి అని తెలుసుకొని ఉంటాడు. కనుకనే అతడు తన స్వరూపం నుంచి చలించడు. అంటే అవంతకవే వ్యాపారం చేసుకుంటున్నాయి, తనకేమీ సంబంధం లేదు. ఇక్కడ భగవంతుడు ఛందోభంగం కాకూడదని అవతిష్టతే అనే ఆత్మనే పదప్రయోగం కాకుండా అవతిష్టతి అని పరస్మై పద ప్రయోగం చేశాడు అని తెలుసుకోవాలి. లేదా అనుతిష్టతి అనే పాఠాంతరమైన స్వీకరించాలి. ఇక్కడ భగవంతుడు ప్రయోగించిన ఈ ప్రయోగంలో ఒక చమత్కారం ఉంది. అదేమిటంటే గుణాతీత స్థితిలో ఉండే యోగికి ఆత్మనే అని కానీ పరస్మై అని కానీ భేదం ఉండదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.